నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దర్శి బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ప్రజలు అందించే అర్జీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వాలంటీర్ వ్యవస్థపై జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఒంగోలులో నిరసన కార్యక్రమం. రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి సతీష్ తెలిపారు. ఒంగోలులోని స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీపతి సతీష్ మాట్లాడుతూ, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మోదీ అరాచక పాలనకు దేశ ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉప అధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున, జిల్లా ఉప అధ్యక్షులు షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని వీళ్ళ దుర్మార్గమైన ఆలోచనలకు నిరసనగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి ఆధ్వర్యంలో రేపు విజయవాడలో ధర్నా చౌక్లో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మౌన దీక్ష జరుగుతుంది. కావున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజా సంక్షేమానికి మద్దతు పలకాలని వివిధ ప్రజా సంఘాలను కూడా కోరుతూ, రాహుల్ గాంధీ గారు కానీ కన్నెర్ర చేసుంటే 2004 నుంచి 2014 వరకు దుర్మార్గమైన ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా వీళ్ళందరూ కలిసి జీవితకాలం జైలు శిక్ష అనుభవించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చేసిన గోద్రా అల్లర్లు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు ఎవరు కూడా బయట నిలబడేవాళ్ళు కాదు. కేవలం ప్రజల నుంచి విపరీతమైన స్పందన రాహుల్ గాంధీ గారికి వస్తున్న ఇది చూసి ఓర్వలేక ఈ రకంగా కోర్టులు వాళ్ళ కుటుంబాలే ప్రజలకు అంకితం చేసిన కుటుంబాలు గాంధీ కుటుంబాలు, అలాంటిది వాళ్ళని దౌర్జన్యంగా దుర్మార్గంగా వాళ్ళ మీద కేసులు బనాయించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, మరొకసారి రేపు విజయవాడలో జరగబోయే మౌన దీక్షకి జిల్లాలోని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొనాలని చెప్పేసి డిసిసి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు కానీ, పిసిసిఐ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ గారు కానీ పిలిపించారు. మేమందరం కలిసి రేపు విజయవాడ వెళ్తున్నాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా డిసిసి నందు మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన శ్రీపతి సతీష్ గారి ఆధ్వర్యంలో రేపు విజయవాడ ధర్నా చౌక్ జరగబోయే నిరసన కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు అందరూ నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రేపొద్దున విజయవాడ నిరసన కార్యక్రమానికి రావాలని, ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యము రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ, అలాగే మోడీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామికమైన పనులను నిరసిస్తూ మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడైన గిడుగు రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే ఉపాధ్యక్షుడైన శ్రీపతి ప్రకాశం గారి ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి ఎక్కువ మంది ఆ నిరసన దీక్షలో పాల్గొని మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టే దిశగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కదం దొక్కుతూ మోడీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ రేపు జరగబోయే దీక్షని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఎస్సీసీఎల్ స్టేట్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఒంగోలు వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చర్చి సెంటర్ కూడలిలో వైసీపీ నాయకులు, మహిళలు, వాలంటీర్లు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ, నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థకు వన్నె తెచ్చే విధంగా మాట్లాడడం దుర్మార్గంగా ఉందన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఓడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, సిటీ కన్వీనర్ కటారి శంకర్, బీసీసీఎల్
మున్సిపల్ అధ్యక్షులు గోలి తిరుపతిరావుతో పాటు పలువురు వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మా అడ్డు రాకుండా చేయండి. నా ఫోన్ వెనకరాని చిన్నగా వెనక్కి రండి. ఇంకా జరగండి. డీజిల్ పోస్తే డీజిల్ పోతుంటే గుర్తుపడిద్ది అన్న డీజిల్ వద్దన్నా ఇప్పుడు వేసుకోండి డీజిల్ ఏమైనా. వాలంటీర్లకి క్షమాపణ చెప్పాలి, మాకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకు స్వచ్ఛందంగా ఎంత సేవ చేస్తున్నామో అందరికీ తెలుసండి. మేము చేస్తున్న సేవకి మేము 5,000 మాత్రమే తీసుకుంటున్నాము. అది స్వచ్ఛంగా చేస్తున్నాం. మీరు ప్యాకేజ్ తీసుకొని కూడా మా మీద ఇలాంటి నిందలు వేయడానికి ఎలాంటి అర్హత లేదండి. మేము చేస్తుంది స్వచ్ఛంద సేవ, స్వచ్ఛందంగానే మేము చేస్తున్నాము. అలాంటి నిందలు మా మీద ఆడపిల్లలని, కనీసం ఆడపిల్లలని కూడా ఆలోచించకుండా అలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అని మేము అడుగుచున్నామండి. ఎంత కరోనా టైంలో కూడా మేము ఎంత సేవ చేశామో, ఎంత మందిని మేము రక్షించామో అది అంతా తెలుసండి. అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. స్వచ్ఛంగా చేస్తున్న సేవని కనీసం గుర్తించకుండా ఇలా ఆడపిల్లలని కూడా లేకుండా ఇంత నిందలు వేయటం, ఇంత అసభ్యకరంగా మాట్లాడడం, అందరికీ బహిరంగంగా
వాలంటీర్లందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. క్షమాపణ చెప్పాలండి. మేము నిరుద్యోగులము అయినను జగన్ గారు మాకు ఉద్యోగాలు ఇచ్చి స్వచ్ఛంగా సేవ చేయడానికి మాకు ఎంతో అర్హత ఇచ్చిన జగన్ గారి మీద బురద చల్లటానికి కానీ ఏ అర్హత లేదండి మీకు. మేము చేస్తున్న స్వచ్ఛంద సేవని గుర్తించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో చెప్పండి. జనసేన పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా మా వాలంటీర్లందరికీ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నామండి. ఇది మా డిమాండ్ అని మేము కోరుచున్నాం. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చామండి. అందరి ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేయుచున్నాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. నా పేరు సుభాష్ని అండి, 39 డివిజన్ వాలంటీర్. ఒంగోలులోని సర్వ నేత్రాలయ రెటీనా కంటి హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంజయ్య రోడ్డులోని సర్వ నేత్రాలయ వైద్యశాల నందు జరిగిన వేడుకలలో నగరంలోని పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస పెనుమొచ్చ, డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులచే మొబైల్ ఐ క్లినిక్ వ్యాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను సిబ్బందితో కలిసి డాక్టర్ మానస కట్ చేశారు. అనంతరం డాక్టర్ మానస మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి రెటీనా కంటి హాస్పిటల్ సర్వ నేత్రాలయ అని అన్నారు. తమ హాస్పిటల్ ద్వారా ప్రారంభించిన మొబైల్ ఐ క్లినిక్ వాహనం ద్వారా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. పేదలకు తక్కువ ఖర్చుతో FAICO పద్ధతిలో శుక్లం ఆపరేషన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ చే అడ్వాన్స్ రెటీనా స్కాన్ను ప్రారంభించారు.
సమీపంలోని రైస్ కృష్ణ సాయి ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ హోదాను సాధించినట్లు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు తెలియజేశారు. స్థానిక రైస్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్ధా హనుమంతరావు మాట్లాడుతూ రైస్ కృష్ణ సాయి ప్రకాశం కళాశాలకు ఇప్పటివరకు ఉన్న న్యాక్ఏ గ్రేడ్తో పాటు అటానమస్ హోదా లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. అటానమస్ ద్వారా విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. తమ కళాశాలలలో ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేని విధంగా లైబ్రరీని విద్యార్థులకు అందించడంతో పాటు వారి క్రీడలకు అవసరమైనటువంటి విశాలమైన క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులలో సృజనాత్మకతను బయటకు తీసి వారి ద్వారా సరికొత్త కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. తమ కళాశాలలో 100% ప్లేస్మెంట్ ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. తమ కళాశాలకు అటానమస్ హోదా రావడం వల్ల విద్యార్థులకు అవసరమైన విద్యతో పాటు వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి భరత్, ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్, రంగమన్నార్, రాగా కోఆర్డినేటర్ ప్రవల్లిక, ప్రిన్సిపల్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్కి అటానమస్ స్టేటస్ రావడం ఎంతో ఆనందకరమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ 2019 we got NBA accreditation, 2022 NAC A+, 2023 we got autonomous status. So if you see our graph, every 2 years once we are improving our quality education and we are satisfying the norms of the AICTE. In regard to education, we are not at all compromising in any way. While appointing the faculties, PhDs, we are not compromising. We have been appointing very qualified people to give proper education to the students as well. We are constructed very good library. I can say one of the best library in our entire Prakasam district. At the same time, labs, computer labs and tennis court, incubation center. What else? Everything infrastructure wise, we are not compromising in any aspect. The main motto and primary motto is to give best service, best education, quality education to our students. We have been achieving that. We are not compromising anywhere. What are all achievements we made? We have done so far is one aspect. The other one is our vision. Our vision is whoever we have given clear instructions to our faculties and PhDs and HODs and principals. Gandhi Engineering College and Prakasam Engineering College and the Polytechnic, in all technical educations, all three institutions, we have given clear instructions to our principals. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయండి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక కొత్త స్టార్టప్ ప్రాజెక్ట్ కానీ కొత్త క్రియేటివిటీ పెంచి దానికి కావాల్సిన ఎనీ ప్రాజెక్ట్, దానికి కావాల్సిన ఏదైనా సరే అటు మేనేజ్మెంట్ తరఫున మా సాయశక్తులు మేము ఇన్వెస్ట్ చేసైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాం. At the same time, if we are not unable to fulfill the project cost, we will take fund from university as well. If it is above that level, we'll approach the government. We'll take aid from government also. The purpose of this is ఒక స్టూడెంట్ నుంచి వచ్చిన వన్ స్టూడెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ కనుక టేకప్ చేసి తీసుకొచ్చారంటే ఆ ప్రాజెక్ట్ వల్ల సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది క్రియేటివిటీని పెంచి దానివల్ల మన కాలేజ్కి అది యాజ్ వెల్ యాజ్ మన డిస్ట్రిక్ట్కి స్టేట్కి కూడా
మంచి నేమ్ రావని ఉద్దేశంతో న్యూ ప్రాజెక్ట్ని డెవలప్ చేసే స్టూడెంట్స్ని వెలికి తీసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ప్రజలు అందించే అర్జీల విషయంలో ఏ శాఖ అధికారి తప్పిదాలు చేసినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమాన్ని కనిగిరిలో సోమవారం నిర్వహించారు. కనిగిరి సిఎస్ పురం, హనుమంతునిపాడు మండలాల నుంచి పలువురు తరలివచ్చి సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు అందజేశారు. భూ సమస్యలు, ఆక్రమణలు, ఆన్లైన్ మోసాలు, ఒకరి భూమి ఒకరు ఆక్రమించడం, దొంగ రిజిస్ట్రేషన్పై పలువురు వినతి పత్రాలు అందించడంతో అక్కడి రెవెన్యూ యంత్రాంగంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ వివాదాలే ఎక్కువగా ఉంటున్నాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొందరు ప్రజా సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని, అటువంటి వారి జాబితా తన వద్ద ఉందని హెచ్చరించారు. డివిజన్ స్థాయిలోనే పరిష్కారం చూపాల్సిన వాటికి కూడా జిల్లా కేంద్రం వరకు ప్రజలను తిప్పొద్దని సూచించారు. పదే అర్జీలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, జేసీకే శ్రీనివాసులు, కనిగిరి ఆర్డీఓ అజయ్ కుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మాధురి తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూయెంట్స్ లో జగనన్నకి చెబుదాము కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య పార్టిసిపెంట్ గా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు, వాళ్ళతో ఆయనతో ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులు అందరూ కూడా హాజరయ్యారు. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా, ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా పెటిషన్ ద్వారా దాదాపుగా 445 పెటిషన్స్ ఇవాళ నమోదైంది. సో ఆయన రైజ్ చేసిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా నోట్ చేసుకొని దానికి త్వరగా పరిష్కారం చేయడానికి అధికారులకి, సంబంధపడ్డ అధికారులు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ మెజారిటీ చూస్తే రెవెన్యూ కింద ఉంటున్న పొలాలు, వాళ్ళకున్న స్థలాలు ఉంటున్న సమస్యలు ఎక్కువ వచ్చింది. ఇది కాకుండా కొన్ని పెన్షన్ ఇష్యూస్,
అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ కింద రోడ్స్ అండ్ సైడ్ లైన్స్ అన్ని కూడా అడగడం జరుగుతుంది. సో అధికారులందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ వారీగా ఈ అర్జీలన్నీ కూడా పనిచేసి వాళ్ళందరూ కూడా ఒక SLA టైం ప్రకారము ఫిర్యాదు అన్ని కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాము. ఇవాళ మనకి కనిగిరిల పట్టణం వలన చుట్టూ ఉంటున్న ఒక 5-6 మండలం నుంచి ప్రధానంగా కనిగిరి, వెలిగండ్ల, అచ్చంపాడు, పామూరు, మరిపుడి నుంచి కూడా ఇవాళ రావడం జరిగింది. సిఎస్పురము, ఈవెన్ కొంతమంది దగ్గర ఉంటున్న మార్కాపూర్, ఎర్రగొండపాలెం నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టిన వలన కాన్స్టిట్యున్సీలో స్పెసిఫిక్ సమస్యలన్నీ కూడా బయటకు వస్తుంది. ఇన్ని రోజులు ఒంగోలు దాకా రాలేకపోయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అటెండ్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన వలన మంచి పబ్లిసిటీ వచ్చింది. ప్రజలు కూడా వాళ్ళు ఒక నమ్మకంతో వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని ఒక నమ్మకంతో రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఆర్డీఓ గారికి అండ్ ఇక్కడ ఉన్న DLDO అండ్ అదర్ సంస్థలందరికీ కూడా ఈ అర్జీలన్నీ కూడా చాలా డీటెయిల్ గా వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి సమస్య పరిష్కారం చేయవచ్చు సమస్యలు అదన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం చెప్తున్నాము. ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చేసి ఇది తర్వాత చూస్తాము పరిష్కారం పడుతుంది అని ఫ్యూచర్ లో పెట్టి క్లోజ్ చేయకుండా ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకువచ్చేసి పరిష్కారం చేయమని చెప్తాము. పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయామని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ పర్టికులర్ పెటిషనర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి అది క్లోజ్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జగనన్నకి చెప్పుదాము కార్యక్రమం కింద ఈ అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆఫీస్ నుంచి మానిటర్ చేసిన వలన మనకి చాలా ఫోకస్ పెరిగింది, దానికి కూడా సీరియస్నెస్ పెరిగింది, ప్రజల మధ్యలో కూడా మంచి స్పందన ఉంటుంది. సో ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్క అధికారులకి అండ్ ప్రజాప్రతినిధులందరికీ కూడా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. దర్శి బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ భరోసా కల్పిస్తున్నారు. మృతి చెందిన ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయల చొప్పున వారి కుటుంబానికి పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 పరిహారం ఇస్తామన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్శి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గర్గ్, జెడ్పీ చైర్పర్సన్ బుచ్చెపల్లి వెంకయ్యమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించారు. Thank you.
కార్యక్రమం హాస్పిటల్ వెనక ఉంటున్న వాళ్ళు ముందు పడినప్పుడు వాళ్ళ మీద ఆస్ఫిక్సియా వలన వాళ్ళు ఐ మీన్ ఓవర్ బర్డన్ వలన అనదర్ 4 people అక్కడ కూడా స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇమీడియట్ గా డ్రైవర్ ఇద్దరు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళిద్దరు బయటకు గ్లాస్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్ ఇమీడియట్ గా మొదలుపడడం జరిగింది. 100 కి కాల్ చేసేసి పోలీస్ కూడా 6 minutes లో దేవర్ రెస్పాండెడ్ ఇమీడియట్లీ. అండ్ వాళ్ళు చుట్టూ ఉంటున్న క్రెయిన్ అండ్ అదర్ విలేజెస్ వాళ్ళు హెల్ప్ తీసుకొని 1:15 నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ ఇమీడియట్ గా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లో ఎవరెవరు బతికున్నారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ తరలించారు. అండ్ 108 అంబులెన్సెస్ కూడా స్పాట్ లో రావడం జరిగింది. ఒక పాప మాత్రము 6 years old ఒక పాప ఫ్రంట్ లో ఈ రకేజెస్ లో ఆగిపోయి ఉన్నది. అది కూడా ఆల్మోస్ట్ 3 hours తర్వాత గ్యాస్ కట్టర్స్ అన్ని తీసుకొని చాలా కష్టపడి ఆ పాప కూడా రికవర్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ షీ ఈస్ ఆల్సో డైడ్ ఆన్ స్పాట్. సో దీనికి ప్రైమరీ ఫేసి చూస్తే బోత్ సైడ్స్ లో 2 బసెస్ క్రాస్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటున్న ఒక పిల్లర్ లో ఫస్ట్ గుంతేసి అది స్పాట్ కూడా నేను వెళ్ళి చూడడం జరిగింది. దాంట్లో చుట్టూ బుసెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఓవర్ గ్రోత్ సైడ్ నుంచి జంగిల్ ఓవర్ గ్రోత్ వలన ఆ పిల్లర్స్ ఆ నైట్ లో కనపడవల్లిపోవచ్చు. సో రిఫ్లెక్టర్స్ లేని వలన కూడా డ్రైవర్ అది స్పాట్ చేయలేకపోయి ఉన్నారు. ఫస్ట్ ప్రైమ్ ఫేస్ అండర్స్టాండ్ అవుతుంది. దాంట్లో జరిగినది సబ్సిక్వెంట్ గా వితౌట్ కంట్రోల్ ఇది ఈ కెనాల్ లో పడి ఈ దుర్ఘటన జరిగింది. దీనికి స్థానిక జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఇమీడియట్ గా స్పందించి రావడం జరిగింది. మనకి స్థానిక శాసన సభ్యులు గారు మన నాగార్జున గారు కూడా పొద్దున 6 o'clock నుంచి రిలీఫ్ ఆపరేషన్స్ లో ఉండి ఇప్పుడు హాస్పిటల్స్ కి రావడం జరిగింది. ఎస్పీ గారు 5 o'clock ఆల్రెడీ స్పాట్ కి వచ్చేసి అప్పుడు జరిగిన రెస్క్యూ ఆపరేషన్స్ ఓవర్ చేసేసి రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళు కూడా స్వయంగా చేయడం జరిగింది. సో ఆపరేషన్స్ లో మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ చాలా వెంటనే స్పందించడం జరిగింది. ఫీడ్బ్యాక్ ఈ బతికి ఉన్న ప్యాసింజర్స్ కూడా అడిగితే కూడా మంచి టీం వర్క్ చేశారు. అందరూ ప్రజలు ప్రజాపదల్లో అధికారులు అందరూ కూడా స్పందించి దీంట్లో త్వరగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేసినది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల మొత్తం 37 మందిలో ఒక 7 చనిపోయారు. మిగిలిన వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నది. దాంట్లో ఒక 3 ఇక్కడ దర్శి హాస్పిటల్లో ఒక చిన్న అబ్జర్వేషన్స్ లో పెట్టి ఉన్నారు. ఒక 4 కిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకి తరలించారు. వాళ్ళు కూడా స్టేబుల్ గా ఉన్నారు. ఎట్లాంటి సీరియస్ ఇంజురీస్ లేదు. 2 వెంకటరమణ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన వెళ్ళి చూసి రావడం జరిగింది వాళ్ళకి ఒంగోలులో. ఇంకా 2 అమరావతి హాస్పిటల్ గుంటూరులో ఒక ఫ్రాక్చర్ తో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన అందరూ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అయిన పేషెంట్స్. వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సేవ చేయాలని గురించి కూడా అక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కి ఆదేశం ఇచ్చడం జరిగింది. అక్కడ ఉన్న తహసీల్దార్స్ కూడా వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఎట్లాంటి సహకారం కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళకి ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఈ 7 బాడీస్ కూడా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేసుకొని ఆ బాడీస్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వాళ్ళ రిలేటివ్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ వలన వాళ్ళకున్న కష్టం ప్రకారము ఈ బాడీస్ కున్న ఫైనల్ రైట్స్ వాళ్ళు చేసుకొని చేయడం జరుగుతుంది. ఇది ఇట్లాంటి దుర్ఘటనలు మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా ఉండడానికి కోసం ఒక స్పెషల్ గా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంవిఐ ప్లస్ ఆర్ఎన్బి ఈ గారు అండ్ మనకున్న పోలీస్ SHO as well as DSP ఈ 3 కలిపిన ఒక టీమ్ ఒక ఇన్స్పెక్షన్ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్ వెంట్ రాంగ్ వెదర్ దీంట్లో మెషిన్ అంటే వెహికల్ ఫెయిలియరా ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఈ బ్రిడ్జ్ ముందు ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిలియరా ఆర్ ఓవర్ స్పీడింగ్ అక్కడ ఉన్న డ్రైవర్స్ ఫాల్ట్ అనే గురించి కూడా అక్కడ ఉన్న టైర్ మార్క్స్ అక్కడ ఉంటున్న ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము ఎవరి మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము ఆర్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ లోకల్లో ఏదైనా ఇంకా వెడల్పు చేయడం కానీ ఎనీ కైండ్ ఆఫ్ సైనేజెస్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలంటే అది కూడా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దుర్ఘటనలో ఖచ్చితంగా ప్రభుత్వము అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ చనిపోయిన వాళ్ళకి తోడుగా ఉంటాము. వాళ్ళకి కావాల్సిన ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒకరు వైఎస్ఆర్ బీమాలో కవర్ అయి ఉన్నారు ఒక ఫ్యామిలీ. మిగిలిన 6గురికి ప్రభుత్వ దృష్టికి వెళ్ళి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దర్శి బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ప్రజలు అందించే అర్జీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వాలంటీర్ వ్యవస్థపై జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఒంగోలులో నిరసన కార్యక్రమం.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.